నమస్తే వెల్కమ్ టు ఏపీ వార్. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో సీఎం జగన్ ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంనే టార్గెట్ చేశారు. వరుసగా 6 సార్లు ఇక్కడ గెలుస్తూ వచ్చిన చంద్రబాబును ఈసారి ఎలాగైనా ఓడించాలి అన్న వ్యూహంతో ఉన్నారు. అందుకే తన కుప్పం పర్యటనలో కూడా బాబు టార్గెట్ గా ఆరోపణలు చేశారు. కుప్పం ప్రజలకు టీడీపీ హయాంలో కన్నా వైసీపీ హయాంలోనే ఎక్కువ మేలు జరిగిందని పదే పదే చెప్పారు. ఒక రకంగా కుప్పంలో సీఎం పర్యటన అభివృద్ధి పనుల ప్రారంభం కన్నా చంద్రబాబుపై సమరానికి సై అన్నట్లుగా సాగింది. ఇప్పుడే కాదు, అసలు జగన్ అధికారంలోకి రాగానే కుప్పంపై దృష్టి సారించారు. అక్కడ గ్రౌండ్ లెవెల్లో టీడీపీని బలహీనం చేయడంపై దృష్టి సారించారు. మొదటిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశాన్ని దెబ్బతీశారు. పంచాయతీ ఎన్నికలలో టీడీపీ కన్నా వైసీపీ ఎక్కువ సీట్లు గెలిచింది. 89 గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో 74 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన ఎంపీటీసీ ఎన్నికలలోనూ మెజారిటీ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. 4 ఎంపీపీ 4 జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. అంతేకాదు, ఏకంగా కుప్పం మున్సిపాలిటీని కూడా తన కోటాలో వేసుకుంది. దీంతో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామంటూ ధీమా వైసీపీలో పెరిగింది. ఓ దశలో చంద్రబాబు కుప్పంలో పోటీ చేయరేమోనన్న ప్రచారం జరిగింది. ఈ మధ్య ఆయన సతీమణి భువనేశ్వరి చేసిన కామెంట్స్ ను కూడా వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకుంది. అయితే తాజాగా టీడీపీ ప్రకటించిన జాబితాలో చంద్రబాబు కుప్పం నుంచే పోటీ చేస్తారని క్లారిటీ రావడంతో ఈ ప్రచారానికి తెరపడింది. ఆ తర్వాత జగన్ కుప్పంపై మరింత ఫోకస్ పెంచినట్టున్నారు. అందుకే కుప్పం ప్రజలకు వరాలు గుప్పిస్తున్నారు. అభివృద్ధి పనులతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, కుప్పంలో వైసీపీ గెలిస్తే నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్ ను మంత్రిగా చేస్తారని పదే పదే ప్రకటిస్తున్నారు. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడు. 14 ఏళ్లు ఈ పెద్ద మనిషి సీఎంగా కూడా పనిచేశాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు 3 సార్లు సీఎం అయ్యాడు. మరి 35 సంవత్సరాలలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడు అనంటే 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే కుప్పానికే నీరు తీసుకొని రాలేదు అనంటే కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడి వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని నీరు పారే కాలువగా కాకుండా తన జేబులో నిధులు పారే కాలువగా మార్చుకున్న పరిస్థితులే మనందరికీ కూడా కనిపిస్తాయి. కాబట్టి ఈ కాంట్రాక్టును తనకు భారీ వాటా ఇచ్చే వారిలో ఎవరికి ఇవ్వాలి, అంచనాలు ఎలా పెంచాలి, మట్టి పనులు ఎలా పెంచుకోవాలి, ఇలా ఎంత మడుపులు పుచ్చుకోవాలి అన్న అంశం మీదనే చంద్రబాబు గారు రీసెర్చ్ చేశాడే తప్ప ఇక్కడ ప్రజలకు కానీ పక్కనే ఉన్న పలంనేరు ప్రజలకు కానీ ఈ 2 నియోజకవర్గాల్లో ఉన్న 2 లక్షల మంది ప్రజలకు కానీ వైసీపీని ఎదుర్కోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. రా కదిలిరా పేరుతో పార్టీ శ్రేణులు ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో జగన్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. మార్పు మొదలైంది. మనం ఉదుహు తుఫాను చూశాం, తిత్లీ తుఫాను చూశాం.
ఈసారి వచ్చే రాజకీయ తుఫానుకి ఇది నాంది. ప్రజా వ్యతిరేకత పెను తుఫానుగా మారుతుంది. ఈ తుఫాను ఉధృతంగా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయి బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. 5 ఏళ్లయింది ప్రభుత్వం వచ్చి, మీ జీవితాల్లో మార్పులు వచ్చాయని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు, మీ జీవితంలో మార్పు వచ్చిందా? మీరు ఆనందంగా ఉన్నారా? తమ్ముళ్ళు, యువత మీరు ఆనందంగా ఉన్నారా? ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా? అందరూ కూడా ఇబ్బందులు అయ్యారు. జగన్ పాలనలో పేదలు నిరుపేదలయ్యారు. వైసీపీ నాయకులు మాత్రం ధనవంతులయ్యారు. ఇంకో పక్క మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకునే దొంగ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. టీడీపీ జనసేనల సీట్ల సర్దుబాటు కొందరు తెలుగుదేశం నేతలకు ఇబ్బందికరంగా మారింది. ఇందులో టీడీపీ సీనియర్ నేతలు కూడా ఉన్నారు. మొదటి జాబితాలో చాలా మంది టీడీపీ ముఖ్య నేతల పేర్లు లేవు. వీరంతా టికెట్ టెన్షన్ లో ఉన్నారు. రెండో జాబితాపైనే పలువురు సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. అయితే వీరికి కొత్తగా మరో ఆందోళన కూడా మొదలైంది. పార్టీ చేపట్టిన IVRS సర్వే కూడా వారిని కంగారు పెడుతోంది. సొంత నియోజకవర్గాలతో కాకుండా ఇతర నియోజకవర్గాలలో కూడా వీరి పేర్లపై సర్వేలు చేపట్టడం వారికి అంతు చిక్కడం లేదు. పెనమలూరులో దేవినేని ఉమామహేశ్వరరావు, నర్సరావుపేటలో ఎరపతినేని శ్రీనివాస్, గురజాలలో జంగా కృష్ణమూర్తి, పెనమలూరులో MS బేగ్ పేర్లతో IVRS సర్వే జరిపారు. గురజాల, పెనమలూరులో వేరే పేర్లతో కూడా సర్వేలు నిర్వహిస్తుండడం దేవినేని ఎరపతినేనిలో టెన్షన్ ముదురైంది. సర్వేపల్లి నుంచి పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి పేరుతో తాజాగా నియోజకవర్గ ప్రజలకు IVRS కాల్స్ వచ్చాయి. రకరకాల పేర్లు తెరపైకి వస్తూ ఉండడంతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన చెందుతున్నట్లు చెప్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి పేరుతో గతంలోనే 3 చోట్ల IVRS సర్వేలు నిర్వహించింది. ఆనం పేరుతో వెంకటగిరి, సర్వేపల్లి, ఆత్మకూరు సెగ్మెంట్లో సర్వేలు నిర్వహించడం జరిగింది. మరో సీనియర్ నేత కళా వెంకట్రావు తన పేరు ప్రకటించకపోవడంపై ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ఎచ్చర్ల నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఇక దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ విషయంలో స్పష్టత రాలేదు. ఆయన కుమార్తె పేరుతో దెందులూరులో IVRS సర్వే చేపట్టడం విశేషం. మరో సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తికి క్లారిటీ రాలేదు. ఆయన పెందుర్తి టికెట్ ఆశిస్తున్నారు. గంటా శ్రీనివాసరావు మరో రకం సమస్య ఎదుర్కొంటున్నారు. ఆయన చీపురుపల్లి నుంచి వెళ్లమని సూచించారు. గంటా మాత్రం భీమిలి కావాలని పట్టుబడుతున్నారు. ఉంగుటూరు టికెట్ ఆశిస్తోన్న గన్ని వీరాంజనేయులకు క్లారిటీ లేదు. కొవ్వూరు టికెట్ కోసం మాజీ మంత్రి జవహర్, కొవ్వూరు టికెట్ కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వీరిలో చాలా మందికి చంద్రబాబు తన నిర్ణయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీ విజయం కోసం సీనియర్లు సహకరించాలని నచ్చ చెప్పినట్టు చెప్తున్నారు. గత శనివారం టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదలైన వెంటనే రాష్ట్రంలో టీడీపీలో ఒక్కసారిగా అసమ్మతి సెగలు బగ్గుమన్నాయని కూడా చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మరి టీడీపీని నమ్ముకున్నటువంటి నాయకులైతే, సీటు దక్కిన నాయకులైతే ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్నాళ్ళు మేము టీడీపీని నమ్ముకొని మరి ఈ రోజున మాకు సీట్లు దక్కకపోవడంతో తమ భవిష్యత్తు ఏంటని కూడా ఒకసారిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంతేకాకుండా రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఒక అసమ్మతి సెగ అయితే వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే టీడీపీ నాయకులు ఏదైతే ఉందో మరి కృష్ణా జిల్లాలోని మరి మైలవరం నియోజకవర్గాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ మంత్రి దేవినేని ఉమాకు సంబంధించినటువంటి పేరైతే ఫస్ట్ లిస్టులో రాకపోవడంతో పెద్ద ఎత్తున అసమ్మతి సెగలైతే చెలరేగానే కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ దేవినేని ఉమాకు సంబంధించినటువంటి పేరు ఫస్ట్ లిస్టులో రాకపోవడం కొంత మరి అనూహ్య పరిణామాల వద్ద జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ పేరు ఎందుకు రాలేదు ఏంటని ఒకసారి పరిశీలిస్తే మరి ముఖ్యంగా చూసుకుంటే దేవినేని ఉమాకు సంబంధించినటువంటి అంశం అయితే మనం ఒకసారి పరిశీలిస్తే ఈయన గతంలో మరి కొన్ని వ్యాఖ్యలు అయితే కొంత టీడీపీకి కానీ లేకపోతే ఇతర నాయకులకు కానీ కొంత గ్యాప్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే
నిన్న కలిసిన నేతలు ఎవరైతే ఉన్నారో ఈ సీట్లు అనే నేతలు అయితే మరి వరుసగా ఉండవల్లి నివాసంలోని ఉండవల్లి నివాసంలోని చంద్రబాబు నివాసానికి అయితే చేరుకున్న పరిస్థితి. కొంతకైతే కొంత హామీలు ఇచ్చారు. మరి కొంతమందికి తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా సముచిత స్థానం ఇస్తామని కూడా ఆయన బుజ్జగించిన నేపథ్యంలో కొంతమంది నేతలు అయితే చెప్తున్నారు. మరి ఏదైతే చంద్రబాబుని ఏదైతే చెప్తే అదే మాకు శిరోధార్యం అని కూడా కొంతమంది నేతలు చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు అయితే ఈసారి ఖచ్చితంగా నీకు ప్రకటించినటువంటి రెండో లిస్టులో మీకు ఖచ్చితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు కూడా ఆయన ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యంగా ఏదైతే మరికొంతమంది నేతలు అయితే కొంత అసమ్మతిగా ఉన్నారు. ఈరోజు ఒక అనూహ్య పరిణామాలు అయితే జరిగినాయి. ఒక ఉద్రిక్త వాతావరణం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అన్నమయ్య నియోజకవర్గానికి సంబంధించిన అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి మరి తమ్మాళ్ళపల్లి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఒక 1000 మంది కార్యకర్తలు అయితే ఈరోజు ఉండవల్లి నివాసంలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున వారైతే గొడవ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఒక యుద్ధ వాతావరణం అయితే సృష్టించారు. ఏదైతే ఉందో శంకర్ యాదవ్కి సీటు ఇవ్వకపోవడంతో వారంతా పెద్ద ఎత్తున మరి చంద్రబాబు నివాసానికి చేరుకొని పెద్ద ఎత్తున గొడవ అయితే చేశారు. కొంతమంది అయితే తాము మరి ఎక్కడిక్కడ ఆత్మహత్య చేసుకుంటామని కూడా కొంతమంది మరి పెట్రోల్ బాటిల్ కూడా తీసుకొచ్చి మీద పోసుకొని మరి పెద్ద ఎత్తున గొడవ చేశారు. ఆ రంగంలోకి పోలీసులు దిగడంతో ఉద్రిక్త వాతావరణం అయితే సంతమొనిగిందని కూడా చెప్పుకోవచ్చు. మరికొంతమంది నేతలు అయితే ఇటువంటి గొడవ చేయడానికి కొంతమంది నేతలు కడప నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా రేపు రావచ్చని చెప్తున్న నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది ఏందని కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఒక పక్క మరి సీటు దక్కని నేతలను చంద్రబాబు బుజ్జగిస్తుంటే మరో పక్క కొంతమంది నేతలు అయితే చంద్రబాబు నివాసానికి చేరుకొని పెద్ద ఎత్తున గొడవ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఇది తాజాగా చూసుకుంటే ఏదైతే ఫస్ట్ లిస్టు టీడీపీ జనసేన ఫస్ట్ లిస్టు మీద పెద్ద ఎత్తున గొడవలు అయితే జరుగుతున్నాయి. అసమ్మతి నేతలు అయితే అసమ్మతి బయటపడిందని కూడా చెప్తూ అసమ్మతి నేతలు కూడా పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇది మరి ఉమ్మడి టీడీపీ జనసేన జాబితాకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ బాలకృష్ణతో కోటేశ్వరరావు 6TV కోసం విజయవాడ. టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితా ఉత్తరాంధ్రలో కొత్త సమస్య తెచ్చిపెట్టింది. పలు చోట్ల రెండు పార్టీలలో అసంతృప్తి సెగలు పక్కుమంటున్నాయి. ముఖ్యంగా అనకాపల్లి జిల్లా సీటు జనసేనకు కేటాయించడంపై టీడీపీ నేతలు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే రెబల్ అభ్యర్థిగా పోటీ చేయడానికైనా సిద్ధమంటూ హెచ్చరిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఇప్పటికే రాజకీయాలు వేడెక్కుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో బరిలో ఎవరెవరు దిగుతారనే కోణంలో అయితే పెద్ద ఎత్తున అయితే కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ వైనాట్ 175 అంటూ కూడా ఇప్పటికే కొంతమంది కొన్ని జిల్లాల్లో కొన్ని ఏరియాలకు సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి క్యాండిడేట్లను అయితే సమన్వయకర్తలుగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ తరుణంలోనే గడిచిన 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు అలానే కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా జనసేన టీడీపీ నుంచి కొన్ని సీట్లు అయితే డిక్లరేషన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సుమారుగా 118 సీట్లు టీడీపీ నుంచి 23 సీట్లు జనసేన నుంచి పోటీ చేస్తాయంటూ కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి ఇప్పటివరకు ఎమ్మెల్యేగా మేమే పోటీ చేస్తామంటూ బరిలేవు మేమే ఉండి తీరుతామంటూ చేసినటువంటి వాళ్ళకి చాలామందికి అన్యాయం జరిగిందంటూ కొంతమంది అయితే వ్యతిరేకత చూపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో కొంత అసమర్థత వర్గం ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇదే విషయానికి వస్తే కనుక ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాకు వస్తే కనుక 5 అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీకి డిక్లరేషన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అనకాపల్లి జిల్లా ప్రధాన నియోజకవర్గం అయినటువంటి కొంతల రామకృష్ణని అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా డిక్లరేషన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సుమారుగా చూసుకుంటే ఇప్పుడు వరకు పొత్తులో భాగంగా చూసుకుంటే అనకాపల్లిలో టీడీపీ నుంచి పోటీ చేస్తామని అనుకున్నటువంటి ఎవరైతే పేలా గోవింద్ ఎవరైతే ఉన్నారో పేలా గోవింద్ వర్గీయులంతా కూడా కొంత అసంతృప్తికి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ తరుణంలోనే కొంత గందరగోళ వాతావరణం అయితే ఇప్పటికీ అనకాపల్లిలో కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే జనసేనలో మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి పరుచూరి భాస్కర్ రావు అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టి అధిష్టానం ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో తను చెప్పినటువంటి సిద్ధాంతాల ప్రకారంగా పార్టీకి ఉన్నటువంటి నీతి నియమాలను నేను కట్టుబడి ఉంటాను కాబట్టి ఖచ్చితంగా తనకి ఎవరికైతే సీట్ డిసైడ్ చేస్తారో తనతోనే మేమంతా కూడా సపోర్ట్ చేస్తామంటూ కూడా ఇటు పరుచూరు భాస్కర్ రావు అలాగే కొనతల రామకృష్ణ ఇద్దరు ఏకమే ప్రెస్ మీట్ కూడా పెట్టడం కొంత సంచలనం రేపినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే ఏదేమైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక కాంగ్రెస్ పార్టీ ఎటు లేదు కాబట్టి కూటమిలో
వైఎస్ఆర్సీపీకి ఆపోజిట్గా పనిచేస్తున్నటువంటి టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి బీజేపీకి ఇంకా పూర్తి స్థాయిలో చెప్పలేనప్పటికీ కూడా ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి వాటిలో ఇప్పటికే మొదటి నుంచి ఆ ఏరియా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా చెప్పుకొని ప్రచారాలు చేసుకుంటున్నటువంటి వ్యక్తులకి జనసేనలో సీట్ కేటాయించడంతో కొంత అసంతృప్తి అయితే వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే కనుక తెలుగు తమ్ముళ్ళలో కొంత రెబల్ క్యాండిడేట్స్గా కూడా పోటీ చేసే అవకాశం ఉందంటూ కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కొద్దిపాటి అంటే 118 తెలుగుదేశం సీట్లు అలాగే 23 జనసేన నుంచి కూడా డిసైడ్ చేసినటువంటి తరుణంలో కొంత అయితే వైసీపీలో ఇప్పటికే సమన్వయకర్తలుగా డిసైడ్ చేసినటువంటి తరుణం చూసుకుంటే కనుక ఇటు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా డిసైడ్ చేసినటువంటి ఈ కొద్దిపాటి సీట్లు కూడా కొంత గందరగోళం అయితే లేపుతుంది. దీంతో తెలుగు తమ్ముళ్ళలోనూ ఇటు జన సైనికుల్లోనూ కూడా కొంతపాటి ఆందోళన కలిగించినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ శ్రీనితో కన్నబాబు, విశాఖపట్నం నుంచి. తూర్పుగోదావరి జిల్లా టీడీపీ జనసేన కూటమిలో అసమ్మతి సెగ రోజు రోజుకి ముదురుతోంది. ముఖ్యంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో రాజకీయం హీట్ ఎక్కింది. ఇక్కడ పోటీ చేయాలని ఆశించిన జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ని నిడదవోలుకు మార్చాలని సూచించారు. దీనిపై కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారని కందుల దుర్గేష్ అంటున్నారు. అటు నిడదవోలులో టీడీపీ నేతల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇక నిడదవోలు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు టీడీపీ నుంచి సీట్ ఆశిస్తున్నారు. తాజా పరిణామాలతో తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళన బాటకు దిగారు. రాజమహేంద్రవరం రూరల్ సీటు చుట్టూ తూర్పుగోదావరి జిల్లా రాజకీయం అంతా తిరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత బుచ్చే చౌదరి సీటు కావాలంటూ ఉమ్మడి అభ్యర్థిగా తానే ఉండాలంటూ పట్టుబట్టున్న నేపథ్యంలో కందుల దుర్గేష్ ఎవరైతే తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నారో ఆయన కూడా అదే సీటు ఆశించడంతో రూరల్ నియోజకవర్గానికి 10 సంవత్సరాలుగా తను పనిచేసుకుంటానని అదే సీట్ తనకి కావాలని పట్టుబట్టడంతో రాజకీయం అయితే వేడెక్కింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు ఉమ్మడిగా దుర్గేష్ని పిలిపించి ప్రత్యామ్నాయంగా నిడదవోలు నుంచి పోటీ చేయాలని చెప్పారంటూ దుర్గేష్ నిన్న మీడియాతో మాట్లాడింది అయితే చూసాం. అయితే ఈ నేపథ్యంలో నిడదవోలులో కూడా అసమ్మతి రేగింది. తమ నాయకుడు శేషారావే తమకు కావాలంటూ అభ్యర్థిగా తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఒక్కసారిగా శేషారావు ఇంటి దగ్గర భారీ ఎత్తుగా చేరుకోవడం, అక్కడి నుంచి శేషారావు జిందాబాద్ అంటూ శేషారావు అభ్యర్థిగా ఉండాలంటూ నినాదాలు ఇవ్వడం, శేషారావు సమన్వయపరచడం. ఈరోజు కూడా పార్టీ ఆఫీస్ నందు కార్యకర్తల మీటింగ్ అంటూ ఒక మీటింగ్ నిర్వహించి శేషారావు అభ్యర్థిగా లేకుంటే కనుక చంద్రబాబుతో అయినా కొట్లాడటానికి సిద్ధం అన్న ఒక నినాదాలు అయితే ఇచ్చారు. పార్టీ ఉమ్మడి అభ్యర్థికి పనిచేస్తా ఉంటూ నిన్న మొన్నటి వరకు చెప్పిన తెలుగు తమ్ముళ్ళందరూ కూడా నిడదవోలు నియోజకవర్గంలో ఒక్కసారిగా రివర్స్ అయింది చూసి జన సైనికులు అయితే సమన్వయం పాటిస్తున్నారు. ఎటువంటి రియాక్షన్ లేకుండా ఉన్నారు. దుర్గేష్ అభ్యర్థిత్వాన్ని అయితే స్వాగతిస్తున్నారు. అయితే కందుల దుర్గేష్ మాత్రం రాజమండ్రి రూరల్ సంబంధించిన కార్యకర్తలందరినీ సమన్వయపరిచి ఒకవేళ అభ్యర్థిత్వం తనకి లేకుండా బుచ్చి చౌదరికి ఉంటే బుచ్చి చౌదరి ఉమ్మడి అభ్యర్థిగా ఉంటారు కాబట్టి పార్టీ పొత్తు సిద్ధాంతం ప్రకారం ఖచ్చితంగా ఆయన్ని గెలిపించే దిశగానే జనసైనికులందరూ పనిచేయాలంటూ కూడా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్కే కట్టుబడి ఉన్నారు. అదేవిధంగా నిడదవోలు ఒకవేళ రావాల్సి వచ్చినా కూడా ఇక్కడ టీడీపీ నాయకులందరినీ కలుపుకొని ఉమ్మడి అభ్యర్థిగా తాను గెలిచి తీరుతానంటూ కూడా ఒక విశ్వాసాన్ని అయితే ఆయన కనబరిచిన పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ చండితో శంకర్, 6 టీవీ, తూర్పుగోదావరి జిల్లా. That's all for now. Keep watching 6 TV. సామాన్యుడి ఆరో ప్రాణం.